ఎన్నికల్లో సీఎం జగన్ కు అనేక సవాళ్లు. జగన్ కు కీలకంగా మారిన 6 సవాళ్లను అధిగమించడం ఈజీ కాదా? జగన్ మాత్రం చాలా ధీమాగా ఉన్నారా? అంతే ధీమాగా కనిపిస్తున్న ప్రతిపక్షాలు. పుంజుకున్న టీడీపీ జనసేన నుంచి డేంజర్ బేల్స్. ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కాపాడుకోవాలని అనుకుంటున్న సీఎం జగన్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. వాటిలో కీలక సవాళ్లు 6. ఈ 6టిని అధిగమించడం మాటల్లో చెప్పినంత ఈజీ కాదన్నది పొలిటికల్ సర్కిల్లో వినిపించే మాట. జగన్ మాత్రం చాలా ధీమాగా ఉన్నారు. అంతకంటే ధీమాగా కనిపిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇంతకీ సీఎం జగన్ కే ఛాలెంజ్ గా మారిన సవాళ్లేంటి? కాలం గిరున తిరగొచ్చింది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధినేత జగన్ పాలనకు చూస్తుండగానే 5 ఏళ్లు గడిచిపోయాయి. మరో 2 నెలల్లో ఎన్నికలు. అధికారాన్ని నిలుపుకోవాలని జగన్ ను గద్దెదించాలని ప్రతిపక్షాలు కసిగా ఉన్నాయి. ఈ కసి ఏ స్థాయికి చేరిందంటే సినిమా డైలాగులు పెట్టే పికాయల్లాగా పేలుతున్నాయి. జగన్ సిద్ధమంటే వైరి పక్షాలు యుద్ధం అంటున్నాయి. ఎన్నికల్లో రాజకీయ పక్షాల మధ్య ఈ విధమైన వాతావరణం సాధారణమైన సీఎం జగన్ కు ఈ సమరం కొన్ని సవాళ్లను విసురుతోందని చెప్పక తప్పదు. ఆ సవాళ్లలో 6 చాలా కీలకమని ప్రచారం జరుగుతుంది. ఆ 6 కీలక సవాళ్లను జగన్ ఓవర్కమ్ చేయగలరా? ఏ విధంగా ఎదుర్కొంటారో, ఎలాంటి ప్రణాళిక అనుసరిస్తారో అనేదే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కలిగించే అంశం. మొదటి సవాల్ ఏపీకి రాజధాని లేకపోవడం. ఇది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి ఎదురైన సమస్య కాదు. రాష్ట్ర విభజన సమయం నుంచి రగులుతూనే ఉంది. చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించి కొన్ని అడుగులు వేసినా 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి సమస్యను మళ్లీ మొదటికి తెచ్చింది. విపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అమరావతికి మద్దతు తెలిపిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కొత్త పల్లవి అందుకున్నారు. వైసీపీ అధినేత రాజధాని వికేంద్రీకరణ తెరపైకి తెచ్చారు. 3 రాజధానులను ప్రతిపాదించి అధికార పక్షం అమరావతిని శాసన రాజధానిగా మార్చుతూ పరిపాలనా రాజధానిగా విశాఖను, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రతిపాదించింది. దీంతో చంద్రబాబు ప్రారంభించిన అమరావతి అనే రాజధాని ప్రాజెక్టు అటకెక్కింది. ఈ ఎన్నికల్లో అమరావతి సీఎం జగన్ కు గట్టి సవాల్ విసురుతుందనే టాక్ ఉంది. అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు 5 ఏళ్ల పాటు ఉద్యమం చేయడం సాధారణ విషయం కాదు. అందుకే ఎన్నికల్లో వైసీపీ భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశాల్లో అమరావతి కూడా ఒకటని, దీనిని జగన్ ఎలా అధిగమిస్తారు అన్నదే ప్రశ్న. రెండో సవాల్ 3 రాజధానులు. అమరావతిని కాదని సీఎం జగన్ 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్భాటంగా ప్రకటించినా అది కార్యరూపం దాల్చలేదు. విశాఖ నుంచి పరిపాలన మొదలు పెడతానని, కార్యాలయాలు తరలిస్తామని, తన మకాం సైతం తాడేపల్లి నుంచి విశాఖకు మారుతుందని అనేక సందర్భాలలో అనేక వేదికల నుంచి ప్రకటనలు చేశారు సీఎం జగన్. చాలా ముహూర్తాలకు ముఖ్యమంత్రి నిర్ణయించారు. అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. తాజాగా ఎన్నికల తర్వాత విశాఖలోని సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని, విశాఖలోనే తన మకాం ఉండబోతుందని ప్రకటించారు. అయితే 3 రాజధానుల అంశాన్ని మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి విపక్షాలు. అభివృద్ధి వికేంద్రీకరణ ఉండాలి, కానీ రాజధాని వికేంద్రీకరణ ఏంటన్నది విపక్షాల ప్రశ్న. అమరావతి అనే సింగిల్ క్యాపిటల్ కేవలం చంద్రబాబు అండ్ కోకు లబ్ధి చేకూర్చడానికి ఏర్పాటు చేసింది తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నది సీఎం జగన్ ఆరోపణ. 3 రాజధానులపై జగన్ ప్రకటన చేసిన సమయంలో ఉత్తరాంధ్ర జనాల నుంచి విశాఖపై సానుకూలత కనిపించిన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పై అడుగు ముందుకు పడకపోవడం, రేపటి రోజున వైసీపీ ఓడితే అమరావతి రాజధానిగా ఉంటుందనే అనుమానాలు ఎన్నికల్లో వైసీపీని ఇరుకున పెట్టే అంశాలు. ఇక అమరావతిని శాసన రాజధానిగా చెప్పుకొచ్చిన చంద్రబాబు సమయంలో కట్టిన భవనాల్లోనే అసెంబ్లీ కొనసాగుతుంది. ఇందులో వైసీపీ సర్కార్ మరో చర్య తీసుకున్నది లేదు. అతి గతి లేనిదల్లా కర్నూలు న్యాయ రాజధాని అనే అజెండా. హైకోర్టు తరలిస్తే కర్నూలు న్యాయ రాజధాని అయిపోతుందని ప్రకటించినా అందుకు అనేక న్యాయ చిక్కుముళ్లు ఉన్నాయి. అందుకే అమరావతిని వైసీపీ ఎందుకు వ్యతిరేకించిందో
మూడు రాజధానులపై ఎందుకు ముందుకు వెళ్లలేకపోయిందో మరింత స్పష్టంగా ప్రజలకు కనెక్ట్ అయ్యేలా చెప్పడంతో పాటు ఈ సమస్యను అధిగమించడం సీఎం జగన్ కు సవాలే అన్నది ఓ వాదన. మూడో సవాల్ విశాఖ అభివృద్ధి. విభజన ఆంధ్రప్రదేశ్లోని కీలక నగరాల్లో విశాఖ ఒకటి. వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలోనే వైజాగ్ ను డెవలప్ చేయాలనే తలంపుతో అడుగులు పడ్డాయి. చంద్రబాబు సీఎం అయ్యాక దానికి ఇంకాస్త ఊతమిచ్చారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో ఉత్తరాంధ్ర జనాలంతా సంబరపడి వైజాగ్ రూపురేఖలు మారిపోతాయని ఆశించారు. కానీ రుషికొండపై నిర్మించిన కట్టడాలు తప్పితే విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే హంగులు రాలేదు. పైగా విశాఖను దోచుకోవడానికి వైసీపీ ఈ నిర్ణయం తీసుకుందన్నది టీడీపీ ఆరోపణ. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసీపీ సత్తా చాటినా విశాఖ సిటీలో మాత్రం టీడీపీనే పాగా వేసింది. చివరకు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ టీడీపీ బలం చాటుకుంది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో టీడీపీకి బలమైన క్యాడర్ ఇంకా కొనసాగుతుంది. వీటన్నిటినీ దెబ్బతీయాలనే రాజకీయ ఆలోచనతోనే వైసీపీ వైజాగ్ ను తెరపైకి తెచ్చిందనే విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. ఈ 5 ఏళ్ల కాలంలో ఉత్తరాంధ్రలో, విశాఖలో రాజకీయ సమీకరణాలు మారాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వివాదం నివురుగప్పిన నిప్పులా ఉంది. అందుకే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ కోసం వైసీపీ సర్కార్ ఏం చేసిందో, పరిపాలనా రాజధానిపై ఎందుకు ముందుకు వెళ్లలేకపోయారో వివరించి వైజాగ్ తో పాటు ఉత్తరాంధ్ర జనాలను ఆకర్షించడం సీఎం జగన్ కు సవాలే అని ప్రచారం సాగుతుంది. నాలుగో సవాల్ వైసీపీ అభ్యర్థుల వడపోతలు. 151 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న వైసీపీ ఏపీలో చాలా బలంగా ఉందనుకున్న తరుణంలో ఈ మధ్య కాలంలో పరిణామాలు మారిపోయాయి. 2 నెలల క్రితం వరకు వైసీపీలో నెలకొన్న పరిస్థితి వేరు, ఇప్పుడు ఎదుర్కొంటున్న కుదుపులు వేరు. ఎప్పుడైతే అభ్యర్థుల వడపోతలు మొదలయ్యాయో నిన్న మొన్నటి వరకు కామ్గా ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు సీఎం జగన్ కు వ్యతిరేకంగా గలం ఎత్తడానికి వెనుకాడటం లేదు. వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ, జనసేనల్లో చేరిపోతున్నారు. టికెట్ రాని సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరు, టికెట్ ఆశించిన మరికొందరు కీలక నాయకులు కామ్ గా ఉన్నప్పటికీ ఎన్నికల్లో వైసీపీ విజయానికి వారు ఏ మేరకు సహకరిస్తారన్నది ప్రశ్న. అభ్యర్థుల జాబితాల పేరుతో ఇప్పటి వరకు 9 లిస్టులు బయటకొచ్చాయి. మొదటి 4-5 జాబితాలు మార్పులతో ఉండగా ఆ తర్వాత నుంచి విడుదలైన లిస్టుల్లో దిద్దుబాట్లు కనిపించాయి. కొన్ని నియోజకవర్గాల్లో పదే అభ్యర్థులను మార్చేస్తున్నారు. నియోజకవర్గాలు మారినా ప్రజాప్రతినిధుల్లో కొందరు కొత్త ప్లేసుల్లో పోటీ చేయడానికి సిద్ధంగా లేరు. జగన్ మనసు మార్చుకుని తమను సొంత ప్రాంతాలకు తిరిగి పంపితే సరి, లేదంటే పక్క పార్టీల నుంచి పోటీ చేయడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వైసీపీలోని ఈ అంతర్గత సమస్యను ఎక్స్పోజ్ చేయడంలో అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి విపక్షాలు. దీంతో వైసీపీ నేతలను ఒక్క తాటిపై నిలపడం, అసమ్మతి, అసంతృప్తుల ఎఫెక్ట్ ఎన్నికల్లో పార్టీపై పడకుండా జాగ్రత్త పడటం జగన్ కు సవాలే అన్నది మరో వాదన. ఐదో సవాల్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ఓడించడం. గత ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో పాటు టీడీపీకి వచ్చిన అసెంబ్లీ సీట్లు 23. అందులో 4 ఎమ్మెల్యేలు జంప్. అంతా టీడీపీ పని అయిపోయిందని అనుకున్నారు. టీడీపీని మళ్లీ కోలుకోకుండా జగన్ రాజకీయ అస్త్రాలు ప్రయోగిస్తారని భావించారు. కానీ 4.5 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్. ఇదే పరిస్థితి జనసేనది. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయారు. జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే వైసీపీ పంచున చేరిపోయారు. కానీ జనసేన ఇప్పుడు ఓటు బ్యాంకును పెంచుకుంది, జనాల్లోకి బలంగా వెళ్తుంది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు తర్వాత ఏపీ రాజకీయ చిత్రం టర్న్ తీసుకుందనే చెప్పుకోవాలి. చంద్రబాబు జైలులో ఉండగానే రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరే టీడీపీ, జనసేన పొత్తుపై ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్. అంతే, సోదిలో లేవని అనుకున్న ఈ 2 పార్టీలు వైసీపీని బలంగా ఢీకొట్టే పొజిషన్ లోకి వచ్చాయి. టీడీపీ, జనసేనలు పుంజుకోవడానికి రాజకీయంగా వైసీపీ తీసుకున్న పొరపాటు నిర్ణయాలే కారణమని వాదన ఉంది.
కానీ ఈ వాదనతో వైసీపీ నేతలు ఏకీభవించిన పరిస్థితి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చేంతగా బలం సంపాదించిందా అంటే అంచనాలకు అందడం లేదు. కారణం వైసీపీ గ్రౌండ్ లెవెల్లో ఇంకా స్ట్రాంగ్ గానే ఉంది. కాకపోతే టీడీపీ, జనసేన కూటమి నుంచి వైసీపీకి గట్టి పోటీ అయితే ఈ ఎన్నికల్లో తప్పదు. ఇదో రకంగా జగన్ కు రాజకీయంగా పెను సవాలే. ఆరో సవాల్ షర్మిల, సునీత. ఒకప్పుడు జగన్ విడిచిన బాణమే వైఎస్ షర్మిల. అదే షర్మిల ఇప్పుడు రివర్స్. ఇందుకు కుటుంబ కలహాలను కారణాలుగా చెప్పుకున్నా అవి పరిధి దాటి అన్న చెల్లెళ్లను రాజకీయ శత్రువులుగా మార్చేశాయి. జగనన్న వదిలిన బాణం ఇప్పుడు జగన్ పై విమర్శలు, ఆరోపణల బాణాలు సంధిస్తున్న పరిస్థితి. జగన్ తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టారు షర్మిల. టీడీపీ, జనసేన కంటే తీవ్రంగా అన్న జగన్ పై మాటల దాడి చేస్తున్నారు. వైఎస్ ఫ్యామిలీపై పల్లెత్తు మాట అనేందుకు సాహసించిన వైసీపీ పక్షాలు షర్మిలపై తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. సోషల్ మీడియాలో షర్మిలపై పెడుతున్న పోస్టింగ్స్ పరిధి దాటుతున్నాయి. తనను చంపేస్తారేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు షర్మిల. వైసీపీలో టికెట్ దక్కని నాయకులు, పాత కాంగ్రెస్ లీడర్లు, సంప్రదాయ కాంగ్రెస్ ఓటర్లు, వైఎస్ అభిమానులు షర్మిల ఏపీసీసీ పగ్గాల చేపట్టాక హస్తం పార్టీకి దగ్గరవుతున్నారు. 10 ఏళ్లుగా కలుగుల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు చీమల దండల్లా బయటకు వస్తున్నారు. షర్మిల సంగతి ఇలా ఉంటే వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత సైతం అన్న జగన్ కు రివర్స్ అయ్యారు. తన తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఒంటరి పోరాటం చేస్తున్న ఆమె నేరుగా జగన్ కే గురి పెడుతున్నారు. నిందితులను జగన్ కాపాడుతున్నారన్నది సునీత ఆరోపణ. తాజాగా వైసీపీకి ఓటేయొద్దని ఓపెన్ గా చెప్పేశారు. వివేకానందరెడ్డి హత్య కేసును ఎన్నికల ప్రచారాంశంగా మార్చేశారు సునీత. ఇలా ఇద్దరు చెల్లెలను వారు ప్రస్తావిస్తున్న అంశాలకు జగన్ నేరుగా సమాధానం చెప్పడం లేదు. ఈ ఇద్దరు చెల్లెళ్లు వైసీపీకి ఎన్నికల్లో ఎంత నష్టం చేకూరుస్తున్నారన్నది ఉత్కంఠ రేపుతున్న అంశం. అందుకే జగన్ ఎదుర్కొంటున్న సవాళ్లలో ఇదే కీలకమని అభిప్రాయపడేవారు ఉన్నారు.